యాదగిరిగుట్ట ఆలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. కొండపైన ప్రసాద తయారీ కేంద్రం నుండి చింతపండు బస్తాలు చోరీకి ప్రయత్నించారు. నృసింహరెడ్డి ఆలయ ప్రసాదాల గోదాంలో చోరీకి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గోదాంలో సుమారు 10 బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్షా ఉద్యోగులు పట్టుబడ్డారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా గోదా నుంచి బయటకు తెచ్చి కారులో తరలించారు. ఈ క్రమంలోనే పెట్రోలింగ్ కి వచ్చిన పోలీసులను చూసి కారు చింతపండు బస్తాలు వదిలేసి ఉద్యోగులు పారిపోయారు. స్పాట్ లో 20 కేజీలున్న 10 బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ప్రయత్నించిన 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం వెనుక ఆలయ ఉన్నతాధికారుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చోరీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా యాదాద్రి ప్రతినిధి అందిస్తారు. యాదగిరిగుట్టలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం చేతివాటం చూపించే ప్రయత్నం చేశారు. యాదగిరిగుట్టలోని అన్నప్రసాద కేంద్రం నుండి 10 కేజీల చింతపండును మాత్రం కన్వేయర్ బెల్ట్ నుండి తీసే ప్రయత్నం చేశారు. ఈ తీసే ప్రయత్నంలో ఒక కారు తీసుకొచ్చి ఆ కారులో 10 బస్తాల చింతపండును వేసే ప్రయత్నంలో పెట్రోలింగ్ పోలీసులు ఆ స్థలానికి రావడంతో అక్కడే కారును వదిలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే అక్కడ నుండి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, యాదగిరిగుట్టలో 10 కేజీల చింతపండుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇందులో 2 అక్కడే పట్టుబడడంతో ఉన్నతాధికారులు వారిపై అయితే ఇప్పటికైతే చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ స్థానికంగా ఈవో పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు అలాగే ప్రజలు అనుకుంటున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఇలాంటి యాదాద్రి గుట్ట పైన ఇలాంటి దొంగతనాలు చేయడం ఇదే మొదటిసారని, ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటు భక్తులు స్థానిక ప్రజలైతే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. నరేష్, యాదాద్రి నుండి.